హాయ్ హలో. నా బండిని క్లీన్ చేయాలంటే యవ్వా అదొక పెద్ద తతంగం. 20 బకెట్లు వేస్తే కానీ ఆ బండి కొన్న మట్టి మొత్తం బాల. ముందే తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. సరే అయితే చూడండి, నీట్గా గడిగి 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 ఇది కూడా ఎందుకు అడిగాను సార్, బండికి పూజ చేపిద్దాను. బండి తీసుకుని 30 నెలల పైన అయింది. ఇంతవరకు బండికి పూజ చేయించాలి. ప్రతి సంవత్సరం చేపిద్దాం అనుకుంటానే ఉన్నా కానీ కుదరట్లా. మొత్తానికి 30 నెలల తర్వాత కుదిరింది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎక్కడ వెళ్తానన్నా? సింగరకొండ వెళ్తున్నాను. మళ్ళీ స్టార్ట్. ఇంకా ఖచ్చితంగా ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు మా అమ్మ ఖచ్చితంగా నాకు ఎదురు రావాల్సిందే. మా అమ్మ ఎదురు రాందే ఒక్కసారి వెళ్తా ఒకసారి. అది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మా అమ్మ ఎదురు రావాల్సిందే. కాబట్టి ఎప్పుడైనా మా అమ్మ ఎదురు వస్తుంది. నేనే కాదు, ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన అనుకునే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళ కోసం కంపల్సరీ మనకి ఎదురు వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం మంచి జరుగుతుంది. ప్రామిస్, ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయాన్ని. ఓకే అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. రోడ్డు అమ్మ వాళ్ళ కోసం ఆగున్నా. కొంచెం ఆకన్నా ముందు వెళ్ళిపోయాడు మా నాన్న. 70. మా నాన్న ఆటో మామూలు ఆటో కాదు, 70-60 లేపుతున్నా కూడా మా నాన్న చూడండి ముందన్నాడు. హలో యాదవ్ బండి నువ్వు సర్లే. బండిలో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకుని వెళ్దాం. కొట్టించాలి వెళ్దాం. చూసి అయ్యా జాగ్రత్త. అయ్యో ఆ బండి మా నాన్న ఏం తక్కువ కదా, నా దాంతో పోటీగా అట్టిటికి లేచింది. ఓకే 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 అంత బాగానే. సరే కానీ అయిద్దాం. కొంచెం ముందుకు వెళ్ళగానే పెట్రోల్ బంక్ ఉంది, ఫస్ట్ పెట్రోల్ కొట్టించాలి, తర్వాత సంగతి ఇంకేదైనా కానీ. ఓకే నెక్స్ట్ టేక్ ఏ లెఫ్ట్. పెట్రోల్ బంక్ అలిసి ఫ్రేమ్ బాగాలేదనుకుంటా, మొత్తం కిందకు ఉంది కదా. అదే మొత్తం ఓన్లీ బండి ఏడేటప్పుడు చేయగనపట్లేదు అక్కడ. అదే నేను గమనించగల చాలాసార్లు, దాన్ని నీరు చేసాను. బండి ఉంది. ఓకే అక్క అక్క 550 కొట్టించక్క. ఒకటే చాలులే, 550 వస్తాయి. ఇది ఈరోజు నా బండి యొక్క టాప్ స్పీడ్ చూడండి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్. టాప్ స్పీడ్ వచ్చేసి అర్థంగా అట్లా కానీ 4th గేర్లోనే 60 అండ్ 75. 5th గేర్ 80 90. ఇంకా కానీ 6th గేర్. ఇంక ఇదే టాప్ స్పీడ్. ఎటువంటి మ్యాక్సిమం చాలా వరకు చాలా ఫాస్ట్గా వేసింది ఆ బండి, మామూలుగా కూడా కాదు, చాలా ఫాస్ట్గా. నేను చాలా చెక్ చేశాను, బెంగళూరు వెళ్ళాను, చెన్నై వెళ్ళాను. అప్పుడు ఏంటంటే ఆ బండి ఈజీగా 142 ఇంకా అటుగా లేసేది, తక్కువ లేసేది కదా నా బండి. ఈరోజు మళ్ళీ లేపాను, మామూలుగా లగాల అట్టిగా కాదు, 135 ఈజీగా లేచింది. చూడండి కావాలండి మీరే ఒకసారి చూడండి. అయినా 135 లేసిందా అంటే తక్కువ లేసిందా ఒకసారి కామెంట్లో చెప్పండి. అది మీరు ఎంతవరకు చూసారు టాప్ స్పీడ్? 130 అంతే. కాదు ఎంత వేసింది వీరే చెప్పండి సరేనా. చాలే ఎందుకల్లా ఇప్పటికే. కానీ నా బండిలో నాకు నచ్చేది ఒకటే డబ్బా, బాగా నేను ఎంత స్పీడ్లో అయినా సరే షేక్ అవ్వదు, స్మూత్గా వెళ్ళిపోద్ది. బండి తీసుకుని 2 రోజులు అయింది కదా, కేక సూపర్. అందుకే నా బండి నాకు బాగా ఇష్టం. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నాను ఇక 2 రోజుల దాకా ఈ బండిని. త్వరగా సరదాగా నా ఫేస్ నేనే తీసుకుంటున్నా. ఫ్రేమ్ మాలేదని చెప్పేసి ఇంకా అది హెల్మెట్ కూడా సరిగ్గా రావట్లేదు, అందుకని కొంచెం చేంజ్ చేశాను. ఇప్పుడు నుంచి చూడండి కంపల్సరీగా బాగా నీట్గా వస్తుంది రోడ్డు మొత్తం అండ్ బైక్ మొత్తంగా. కానీ హెల్మెట్ తీసాను, మొబైల్తో షూట్ చేస్తున్నా డైరెక్ట్గా. ఇంకా అది బాగానే వస్తుంది. అసలు చూడండి మా నాన్న మామూలుగా వెళ్ళట్లా. ఆటో మందే 60, అసలు ఆటో 60 కాదు, ఇంకా భయంకర లేపుతుంటాడు మా నాన్న అయితే. ఒక రేంజ్ వెహికల్ కదా కూడా మా నాన్నదే. కానీ లేపు నాన్న అయితేనే. కానీ రైడింగ్ అంటే చాలా ప్రశాంతంగా, ఎవరిని పిలవాలనిపించలేదు సారి, ఒక్కడనే వెళ్దాం అనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న లేకపోతే బాగోదని చెప్పేసి అమ్మ నాన్న కూడా, అమ్మ నాన్న నేను అక్కడక్కడ. ఇది ఆదరమెట్ల ఏరియా. ఇది ఇక్కడి నుంచే మనం రూట్ జాగ్రత్తగా చూసుకుని పోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ తీసుకుంటే అద్దంకి, అలాగే సింగరకొండ లెఫ్ట్లోనే. ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒకవేళ ఒంగోలు నుంచి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరైనా సరే ఖచ్చితంగా ఈ మేదరమెట్ల ఈ కొండలు చూడండి బాగా గమనించండి. ఇక్కడ మాత్రం లెఫ్ట్లోకి వెళ్ళాలి. పొరపాటుగా లెఫ్ట్ తీసుకోకుండా వెళ్ళామే అనుకో డైరెక్ట్ చిలకలూరుపేట స్ట్రైట్ ఒకటే రూట్. కాబట్టి కొంచెం దీని వరకు కొంచెం క్లియర్ కట్గా తీయడానికి కారణం అదే.
అందరూ తెలుసు, నేను తెలియని కోసం మాత్రం చెప్తున్నా. మళ్ళీ వేసుకోమాకండి మా తెలుసులేరా అని. ఓకే, కొంచెం ముందుకల్లా మా నాన్న రాంపుడు బాబు మామూలు నడపడం మనకి అయితే. ఇక్కడ గమనించండి, కొద్దిగా ఇంకొంచెం ముందుకు వెళ్తాం కదా, అప్పుడు కొద్దిగా ముందుకు వెళ్తాం. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ చూసి కొంచెం గమనించండి ఆ ఏరియా వెళ్తున్నా లేదా. ఇదిగో చూడండి హైదరాబాద్ లెఫ్ట్. అటు మళ్ళీ చెప్తున్నా, మధ్యపడని ఊరు దగ్గర ఇన్కేస్ వచ్చిన తర్వాత ఇలా కొండలు వచ్చినాయంటే అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు మాత్రం హైదరాబాదు అటు ఇంకా తెలంగాణ వైపు అంటే లెఫ్ట్ తీసుకుంటే మీకు కొంచెం తొందరగా వెళ్ళచ్చు. నల్గొండ కానీ ఖమ్మం ఇంకే ఊరైనా సరే ఇటువైపు వెళ్ళాలి. ఇక్కడ ఇదే కట్టు బాగా చూడండి. రైట్ సైడు నేను లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనే మీరు ఖచ్చితంగా. ఓకే, అది మటుకు మస్ట్ ఇంపార్టెంట్ అబ్బా. ఓకే, చేత్తోనే తెస్తున్నా. ఆ హెల్మెట్ కూడా ఉండట్లా, చిట్కాల హెల్మెట్కి మొబైల్ పెట్టాను కానీ సర్లే కానీ ఏదైతేనే కానీ చిన్న కొంచెం అబ్బో వెళ్ళిపోయాడు మా నాన్న. కొండలు నువ్వు ఇంతకుముందు ఇవి లేవు, కొంచెం చాలా సేఫ్టీ మంచిది చూడండి. ఓకే, బోర్డు చూసి ఇంకా ఈజీ అయిపోయింది. ఇంక ఇదిగోండి అర్థం కాదు. ఇంతకుముందు ఇలా ఉండేది కదా, ఈ సింగిల్ రూట్ లాగా ఉండేది, కొంచెం పెద్ద హైవేస్. బట్ ఇప్పుడు హైవేగా మారిన తర్వాత 4000 4 వేస్ పెట్టారు మొత్తం. అంతకుముందు ఒకటి సింగిల్ వేరు ఉండేది. అద్దకులాగాం బండికి వచ్చేసి దండను, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ కొనుక్కోవడం కోసం ఆగాం. మళ్ళీ ఆడికి వెళ్ళడం తీసుకొని ఆడాను ఒకటే రేటు, కానీ ఆగాం అందుకని చెప్పేసి తీసుకొని వెళ్తాను. స్టాండ్ ఏరియా. ఇప్పుడు ఇంకా పోతే కొంచెం ముందు పోతే చాలు, ఒక 3 కిలోమీటర్స్ సింగరకొండ వస్తుంది. అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ. నేనేంటంటే ఒక సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేస్తాను. అదిగా నేను ఎప్పుడైనా సరే సింగరకొండకి వచ్చేటప్పుడు మోస్ట్లీ గమనించేది ఏం తెలుసా, ఆంజనేయ స్వామి బొమ్మ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ ఆ వ్యూ కానీ అది చూడండి అసలు ఎంత బాగుంటుందో. మోస్ట్లీ జయ హనుమ. ప్రతి ఊర్లో ఇలాంటి విగ్రహం ఉంటుంది. ఎందుకంటే సార్ దారిన వేలు జాగ్రత్తగా వెళ్ళాలని దేవుడి ఆశీర్వాదంతో. గుండెల్లో జయ భజన కూడా చేసుకుంటే చాలా బాగా సూపర్ చూడండి. ఇంకా మనం ముందుకు సాగుతా ఉన్నాం, వచ్చేసాం సింగరకొండకి. ఒకప్పుడైతే బాబా ఏమి వచ్చాను, కానీ ఈసారి ఏంటంటే ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళకి వచ్చామని, ఈ ఇయర్ తిరునాళ్ళకి రాలేకపోయా. అంటే మనకు అక్కడే సరిపోయింది ఆడ అంతా షాప్లోనే. బాబా అయితే ఇంకా వచ్చేసాం సింగరకొండకి. బాగా అప్డేట్ ఉంది అబ్బా. నేను కరెక్ట్గా ఇక నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఏమంటే బాగా గమనించండి. కొంచెం రేట్లు మారాయి. బైక్ అయితే 100, కారుకి 250. చూడండి నా టికెట్ 100 రూపాయల టికెట్. నాతో పాటు ఇదిగో చాలా మంది కొత్తగా ఎంటీ బైక్ ఉన్నాడు, బాగుంది చూడడానికి, కానీ మన బండి అంత కాదులే. కానీ ఇది ఫస్ట్ చూడండి, బిఫోర్ పూజ, ఆఫ్టర్ పూజ చూడండి ఇంకే విధంగా ఉండిద్ది. ఒక్కొక్కరు బండి ఒక్కొక్కరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను కూడా ఇది మటుకు ఆనవాయితీ ఖచ్చితంగా. ఫస్ట్ ఏంటంటే నేను బండి పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం మంచిగా, చాలా మంచిది అబ్బా. ఆయన చూసుకైతే కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఇదిగానే ఉంటాయి మనకి. కానీ స్వామి కట్టు వెళ్దాం, అద్దాం తిరిగడానికి. నాకు అటు తిరుగుతానే ఉన్నా కానండి, బాగా ఎండగా ఉంది. అది సెట్ ఇది కట్టడానికి నాకు అసలు అర్థం కాదు. ఆడ కట్టాలి, ఏడు కట్టాలి, అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం ఇలా కట్టమన్నాడు. మీటర్ మీద వెళ్ళేటట్టుగా కట్టి అది ఎట్లా. ఓకే రాసిన కడతా అలా కొద్దిగా. ఓకే సరిపోయింది కొద్దిగా అవసరం లేదు, సరిపోయింది. కానీ ఓకే కొంచెం నెంబర్ ప్లేట్ ఇంకిపోతుంది. కొంచెం ఓకే సెట్. కట్టు మన కట్టు ఇప్పుడు అలా పెళ్ళి ఖాళీ కట్టే ఏం లేదు.
ప్రస్తుతానికి బండికి చాలా కడదాం. ఓకే సెట్ బాగానే ఉంది కానీ ఓకే అయితే సూపర్. ఒకసారి చూడండి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఒక్కసారి చూడండి నా బండి. ఆహాహా ఇదండి ఇది నీట్గా ఉంది. ఫస్ట్ ఏంటంటే గంధం దాంట్లో పోయమన్నారు, పసుపు ఉంటుంది దాంట్లో సపరేట్ ఒకేసారి అందరూ కలిపేసేస్తాడంట అంటే పూజారి స్టార్ట్ చేసాడు. చేసాడు ఇప్పుడు భలే ఉన్నాయి బండ్లు భలే ఎంటీ యాక్టివా యాక్షన్ నాతో పాటు పని అన్ని బండ్లు ఉన్నాయి. ఒకే బండి ఇన్ని ఒక బండి 2 బండి కాదు, అక్కడ వరుసగా దగ్గర ఒక 6-7 బండ్లు ఉంటాయి. 6-7 బండ్లు కూడా ఆయన అక్కడే పూజ చేస్తున్నాడు ఫాస్ట్గా. ఇక్కడ మన బండి అంతా ఇప్పుడు చూడు బండి చుట్టూ తిరుగుతాడు ఆయన. ఫస్ట్ అది ఒకటి 2 3 కానీ ఓం వేయండి. ఓం 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 బండి మీద ఆయన ఫీలింగ్ ఆగరా బాబు వేస్తాడు. అది ఇప్పుడు హ్యాపీ. ఇంకొప్పుడు చూడండి చుట్టూ తిరుగుతాడు బండి చుట్టూ కాసేపు ఆడబెట్టి వస్తాడు చూడండి. చూడండి ఓం బండి ఉండే అంత అందంగా ఉందా గోయిందా. ఇది ఇంకా చూడండి బాబా గంధం మొత్తం ఒకేసారి అందరు డబ్బాలు పోతే దాంట్లో పోసాం మొత్తం గంధం మొత్తం అందరి మీద వెళ్తున్నాడు ఆయన అన్ని బండ్ల మీద. అది ఓకే 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 రాకీ రెడీగా ఉండు నెక్స్ట్ నీవు అంతే. కానీ అండి ఆకు పెద్ద ఆయన వస్తాడు కదా. కానీ ఇదిగో ఇటుపక్క అంతే కాదు ఇది ఇటుపక్క అది 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 కానీ అన్న ఉన్నకాడికి వేస్తాడేమో ఉందా. ఓకే బాగానే ఉంది ఇబ్బంది కానీ. ఓ అయ్యో ఫస్ట్ అడుగున్నా కంటే ఇప్పుడు చూడండి ఎలా ఉందో అప్పుడు మొత్తం నీట్గా. సరే ఇప్పుడు పూజ అయిపోయింది కదా, కుడి చుట్టూ 3 రౌండ్లు తిరగమన్నారు కాబట్టి ఇంకా బండి ఇప్పుడు మొబైల్ పెట్టుకున్నాను చూద్దాం. అది నాన్న ముందు కనుక నిమ్మకాయలు పెడుతున్నాడు కానీ ఇదిగా ముందు లైట్గా. ఓకే 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 స్టార్ట్ అయ్యో ఓ చిన్నగా కానీ ఇంకా చూడు 2 రౌండ్ 3 రౌండ్ ఇంకా లాగిద్దాం కానీ. అన్నా 3 రౌండ్లు అయిపోయినాయి. వస్తున్నా తీసుకోమ్మా మా గాడి ఉండే గంట ఎందుకులే కానీ రెడీ మొత్తం నీట్గా అయిపోయింది ఇప్పుడైతే. ఇప్పుడు ఒకసారి బండి చూపిస్తాను చూడండి మొత్తం 360 డిగ్రీస్ ఒకసారి ఎలా ఉండిద్దో చూడండి. ఇది ఇటువైపు నానా ఏం కాదులే కడదాం చూడండి 360 డిగ్రీస్ వండి అయితే మొత్తం నీట్గా తెల్లగా అక్కడక్కడ డాట్స్ వెళ్ళి ఉంది. ఇప్పుడు వచ్చింది నాకు ఆగు నాన్న ఒక్క నిమిషం అయిపోయింది కదా ఇంకా మొదలడం. ముందు కౌలు పూలు చూశాను బాగున్నాయి
అయితే సరిగ్గా కనపట్లేదు కానీ కొద్దిగా లైట్గా కనపడుతుంది అటు ఇటుగా. చూద్దాం అయినా ఒకసారి ఎలా ఉండిద్దాం. కొంచెం ముందుకు వెళ్ళి స్టార్ట్ వెహికల్. ముందు అక్కడ చెరువుని తీసారా ఇంకా ఇదైతే ఆడ కవలపులు తెల్లగా బిల్లే ఉన్నాయి. అబ్బా చూద్దామని దూరంగా ఉన్నాయి. నాకు తెలిసి మొబైల్లో కనబడవచ్చు కనకపోవచ్చు. సరే ఒకసారి చూద్దామైనా. ఓకే కొంచెం ముందుకి ఇంకొద్దిగా ఓకే స్టాప్. ఒకసారి చూడండి మీకు ఏమైనా కనపడుతున్నాయా? నేను మాల్ డైరెక్ట్ చూసాను, బాగానే కనపడుతున్నాయి. అది ఇది ఎక్కడంతా చూసారు ఆ ఏరియా మొత్తం కమల పులు చాలా ఉన్నాయి, తెల్లగా బిల్లే ఉన్నాయి. మరీ దగ్గరికి వెళ్ళి చెప్తాను మనకు మీద అది నాకు వద్దులే కానీ కొంచెం ఫోటో ఇటు. ఓ ఓ ఓ ఓ మనకి ఓకే సర్లేదు బాయ్. ఇది లేట్ అయిపోయింది, చాలా టైం అయింది. ఇప్పటికి పొద్దున్న నుంచి ఏమీ తిరగలా. మా అమ్మవా ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్ ఉంది ఇప్పటిదాకా ఒక హాఫ్ డే ఫాస్టింగ్ పొద్దున్న నుంచి. ఇక్కడ ఎండ మటుకు భయంకరంగా వేస్తున్నారా బాబు. ఇన్నిట్లో నుంచి అయితే ఇంకేళ్ళ కరిపోతా ఉన్నాయి. నాన్న రెడీగా ఉన్నాడుగా. నానా దా ఏంది? ఓకే బాయ్. ఏ ఆంజనేయ స్వామి లోపల గుడి మనకి ఏం బాగా రెడీ చేయలేదు. ఇప్పుడు లోపల ఆంజనేయ స్వామికి పూజలు ఒక సపరేట్ ప్లేస్ పెట్టారు, అక్కడ జరుగుతున్నాయి పూజలు మొత్తం. ఓకే జై భజన గుడి బాయ్ ఇంట్లో వస్తాం. ఓకే అయితే ఇంకా నాన్న వచ్చేసి పైన నరసింహ గుడి ఉంది, అక్కడికి వెళ్దాం అన్నాడు. చూద్దాం పదండి. నాకు బాగా నచ్చింది ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఆ రూట్ ఉండేది, సూపర్ ఉండేది. నేను దాన్ని మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్ ఆర్చ్ ఈ రైట్ సైడ్ రైట్ కానీ ఇప్పుడు చూడండి వెహికల్ వేసి ఉన్నగా తీసుకుంటాం. అయితే బాగుంది ప్లేస్ అయితే. ఇప్పుడు రైట్ సైడ్ ఉంది, నాకు ఇలాంటి ప్లేస్ రైట్ సైడ్ ఉంటే చాలా ఇష్టం అవుతాం. అది పిచ్చి చెప్పాలంటే అంత బాగుంటుంది అంటే అంత బాగుండిద్ది రైట్ చేయడం అనే ప్లేస్లో. చాలా ఇష్టం కూడా. ఇంకా హీల్స్ కానీ కొండలు కానీ ఎక్కేటప్పుడు ఇలా రోడ్డు ఉన్నప్పుడు నాకు ర్యాంప్డే మామూలుగా లేకుండా నేనైతే చాలా ఇష్టం కూడా. అలాంటి ప్లేస్ ట్రై చేద్దాం. ఇలాంటి ప్లేస్ మరీ వంచాలనుకుంటా కానీ మనం వల్ల అలసిపోలేదు. నాకు వీళ్ళందరూ డౌన్ చేయగలను అంతే, మరీ ఎక్కువ డౌన్ చేయగలను. అంత పొజిషన్ కాదు, బట్ ప్రతి బైక్ బాగా డ్రైవ్ చేస్తాను. అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయగలను. కొన్ని సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేకపోవచ్చు నా బండిని. ఎందుకంటే సరే అంటే ఎంత బండి సరే నా దాకా వచ్చేసి ఏబిఎస్ ఉంది, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ రోడ్ రెండింటికి కూడా ఉంది. నాకు ఇబ్బంది లేదు. ఒకటి ఎక్కడైనా బ్రేక్ వేసినా కూడా వెంటనే ఆగిపోయింది. మళ్ళీ ఈ స్పీడ్ ఉంటే కూడా పడదు. ఒకసారి ఏబిఎస్ ఫెయిల్ అయింది, అప్పుడు కొంచెం నాకు భయం వేసింది. నా పర్లేదు బెటర్ నా బండి. వచ్చేసాం. ఇది ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహ గుడి. కానీ వస్తే ఖచ్చితంగా కింద పైన ఏదో కొత్తగా కడుతున్నట్టున్నారే, కొత్తగా కడుతున్నారు అలా లక్ష్మీనరసింహ గుడి. ఇక్కడ వ్యూ బాగుండిద్ది. ఇక్కడ నుంచి బాగుంది, మీకు వ్యూ చూపిస్తాను నేను. ఏనా ఎంతసేపు చిన్నగా వస్తున్నారు. ఇది వచ్చేసి చెప్పండి. ఇప్పుడు చూడండి ఆ చెరువు ఎంత బాగుందో. బాబా చాలా పెద్ద లేక్ ఇదైతే, చాలా పెద్దది. ఇంటర్ ముందుకల్లా వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది.
అక్కడ మొత్తం గ్రీన్ కనపడుతుంది కదా, ఆ గ్రీన్ ప్లేస్లో వైట్ కలర్ కలర్ఫుల్ చాలా ఉన్నాయి అదే ప్లేస్లో. బాగుంటుంది దర్శనానికి 50 రూపాయలు. మొత్తం ఈ వ్యూ అని అది ఆ రూట్ వచ్చేసి హైదరాబాద్ రూటు, మొత్తం లేక్ వ్యూ చాలా బాగుంటుంది. బాగుంది కదా, చాలా ఇష్టం అది. ఈ రూటే బాగా గుర్తుపెట్టాను, హైదరాబాద్ రూట్. సరే ఇంక వచ్చిన పని అయిపోయింది, ఇంకా బయలుదేరడం. కింద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చింది కదా, ఇప్పుడు వెళ్దాం అడిగి అక్కడికి చేసుకొని అద్దెకి వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు చూడండి, సూపర్ ఉంది కదా. ఇక్కడ పని చేసా, ఇంజిన్ ఆపేసా, పెట్రోల్ సేవ్ అవసరం, కింద దాకా వెళ్ళేదాన్ని. నిజంగా బాగా వెళ్ళిందబ్బా, కింద దాకా కూడా పెట్రోల్ అవసరం లేదు. డౌన్ ఉంది కదా, గ్రావిటీ వల్ల ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా కిందకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వెళ్ళం బాగా లేట్ అయిపోయింది. రీసెంట్గా శంకరాయకొండ తిరణాలు బాగా జరిగిందబ్బా, హోలీ టైంలో. నేను రాలేకపోయాను, సూపర్గా ఉన్నట్టుంది. ఎగ్జిబిషన్ అంతా చాలా బాగుంది. నాకు కుదరలా రాని, జస్ట్ 2 to 3 days బ్యాకే జరిగింది. అంటే నాకు గుర్తులేదు, కొంచెం బిజీ ఉండేసరికి నేను రాలేదు. బాగుందా ఫ్రంట్ వ్యూ? మొబైల్ పైకి కిందకి వెళ్తే కానీ అర్థం కాలేదు, ఇంత వచ్చి కదా చేయబడింది. ఇది ఒకసారి అన్ని సంబంధం వెళ్ళగలుగుతాం, ఒకసారి చూద్దాం. ఓకే నేను చూస్తాను, నేను ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, నాన్న ఇంకా రాలేదు, నాన్న ఆగమని చెప్తాయన. చూడండి నాన్న సభమ్మ, నిజంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉండేది ఎక్కడికి వస్తే. ఆ భయం వస్తుంది తల్లి. అమ్మ చదువు లేని వాళ్ళు చదివి అమ్మ. ఆ గణేష్జీ ఈయన నా ఫ్రెండ్ అమ్మ, దేవుడు కాదు నా ఫ్రెండ్ గణేష్జీ. బాస్ నేనైతే బాస్ చేయబడి నేను చాలా మంచి ప్రశాంతంగా ఉండేది. ఎప్పుడైనా సరే వస్తే మటుకు మిస్ అవ్వకుండా మటుకు ఉంటాను. వచ్చి చేసుకొని నన్ను అక్కడికి అంటాను. ఓకే ఇంకా అద్దెకి స్టార్ట్ అవుతున్నాం, అద్దెకి వెళ్ళి నేను ఫుడ్ తీసుకొని బయలుదేరాను. ఓకే అద్దెంలో ఫుడ్ తినేసి బయలుదేరామబ్బా, చాలా లేట్ అయిపోయింది సార్. దాన్ని ఏమండి ఒంగోలు వచ్చేసాం, బ్యాక్ టు ఒంగోలు. చాలు ఇప్పటికే తిరిగి ఫుడ్ తెచ్చుకొని ఒక ప్లేస్లో కూర్చున్నాం అబ్బా. ఇది నా ఏరియా చూడండి. మొత్తానికైతే నేను చేస్తున్నా. బాయ్.